నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆదిలాబాద్ జిల్లాలో జూడాల ఆందోళన రెండో రోజుకు చేరింది. రిమ్స్ మెడికల్ కళాశాలలో జరిగిన గొడవ నిరసనగా జూడాలు ఆందోళన చేపట్టారు. రిమ్స్ జూడాల ఆందోళనపై స్పందించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విచారణ కమిటీని నియమించింది. ఈ రోజు విచారణ కమిటీ సభ్యులు శివప్రసాద్ ప్రొఫెసర్, డాక్టర్ వివి రావు ప్రొఫెసర్లు రిమ్స్ను సందర్శించి డైరెక్టర్, స్టూడెంట్స్, ప్రొఫెసర్ల నుండి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. గొడవకు సంబంధించి కమిటీ విచారణ కొనసాగుతున్న తరుణంలో జూడాలు డైరెక్టర్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ ప్రెసిడెంట్ అరుణ్ మాట్లాడుతూ విచారణకు వచ్చినటువంటి కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. అవసరమైతే రిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు కూడా ఆపేస్తామని హెచ్చరించారు. జూడాలకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా విచారణ పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. స్టూడెంట్కి ఏదైతే జరగవద్దో అదే ఇంతవరకు జరిగింది. ఇప్పటికీ మాకు ఏం జస్టిస్ అవ్వలేదు. అడ్మినిస్ట్రేషన్ ఇంకా అసలు ముందుకు రావట్లేదు. మేము అడ్మినిస్ట్రేషన్ అంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పైన ఎంక్వైరీ అయ్యి ఇంకా మాకు జస్టిస్ జరిగేంత వరకు స్ట్రైక్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. మాకు జస్టిస్ అనేది కావాలి అంతే. అప్పటి వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. డ్యూటీస్ కూడా చేయం. డ్యూటీస్ని ఆల్రెడీ బైకౌట్ చేసినాం. ఏ ఎమర్జెన్సీస్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే కూర్చుంటాం. ఫాస్ట్ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నాం. మేము ఎంక్వైరీ అయ్యే వరకు మొత్తం మా ఎయిమ్స్ అయితే ఏమున్నాయి మేము చెప్పినవన్నీ తీర్చే వరకు మేము ఈ నిరసన కంటిన్యూ చేస్తాము. అది జరిగే వరకు నిరసన కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. యాక్షన్ ఏంటి అంటే ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంది అని మాకు అనిపిస్తలేదు. సో ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్గా అవ్వాలి. ఈ ప్రాసెస్లో అంత జరిగేంత వరకు ఒక ఇంటరిమ్ డైరెక్టర్గా వేరే పర్సన్ అపాయింట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ఇన్సిడెంట్కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా అఫీషియల్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లేని పక్షంగా వాళ్ళ లేని ముందు ట్రాన్స్పరెంట్గా చేసి మేము చెప్పింది విని తర్వాత వాళ్ళు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ తీసుకుంటే కరెక్ట్ ఎంక్వైరీ అవుతుంది, కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో అది జరిగేంత వరకు మేమైతే మా స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని రన్ చేస్తున్నాము. కానీ ఇలానే కొనసాగితే మా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అంటే రీసెంట్గా జరిగిన సంఘటన మీద ఏం జరిగిందన్నది వాస్తవం తెలుసుకోవడం కోసం అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను, డాక్టర్ వివి రావు గారిని కలిపి కమిటీగా వేసి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏదైనా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజెప్పమని చెప్తూ ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విచారణ పూర్తి చేశాము. దీనికి సంబంధించిన అందరినీ కాంటాక్ట్ చేశాము. వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అంతా క్రోడీకరించి ఫైనల్గా రిపోర్టు డిఎంఈ గారికి అందజేస్తాం. నేను డిఎంఈలో పనిచేస్తున్న డాక్టర్నే కదా, నేను సమాజంలో ఒక సభ్యుడినే. నాకు పక్షపాతం ఏముంటుంది? అందరూ ఒకటే కదా. How can anyone do like that? I don't think so. Without having any inquiry and evidence, how can you take action? This is the process for anything. First you should inquire, verify the facts, then you can take action. That is the allegation only. Allegation is different from fact. It should be proven. Unless it is proven, anybody can make allegation. I can make any allegation against you. That doesn't mean it is fact. Fact is different from allegation. You have to thoroughly inquire, verify, and if it is a fact, then only you have to take disciplinary action. Allegation will not stand any merit without evidence. డైరెక్టర్ లేరు. డైరెక్టర్ ఉన్నప్పుడు నేను వివి రావు గారే ఉన్నాను డైరెక్టర్తో పాటు. డైరెక్టర్ ఉంటుండగా అడగల వాళ్ళకి. లేదే No, there was no director when students were asked any question. వినలేకపోతే ఇంత దూరం వచ్చి చేసిన పని అదే కదండి. ఇన్ని గంటలు కూర్చొని చేసిన పని, ఇంత మెటీరియల్ అంతా పెట్టుకొని వినలేదు అంటే మేమేం చెప్తాం? అది ఏది ఎవరి పక్షాన వీ డిడ్ నాట్ టేక్ ఎనీ బయాస్ టువర్డ్స్ ఎనీవన్. వాళ్ళకి ఎందుకు అలా అనిపించిందో అది మరి వాళ్ళని అడగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.